విరిగిన మనసు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఎన్నడూ ఆలస్యం చేయడు. మన జీవితాల్లో ప్రతి పాపానికి మన మనసు విరిగిపోవాలి, ప్రతి సినిమాకి మన మనసు నలిగిపోవాలి, ప్రతి టీవీకి సెల్ ఫోన్కి నా మనసులో ఇరిగిపోవాలి. అప్పుడే ఆ విరిగిన మనసు నుండి వచ్చిన ప్రార్థన, ఆ కన్నీరు దేవుడు ఇస్తాడు. అది ఆయన కావాలి. విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన నువ్వు బరువు తీసుకొచ్చి 2 లక్షలు అర్పించాల్సిన పని లేదు. విరిగిన మనసు ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో విరిగిన మనసు ఉందా అని దేవుడు చూస్తున్నాడు. తన ఎడల యథార్థ హృదయం గలవాన్ని బలపరచుటకై యెహోవా కరుణించి లోకమంతా సంచారం దేని కొరకు? నీలో నాలో దేవుడు కోరుకునేది స్వరాలు వరాలుగా విరిగి నలిగిన మనసు. అదే దేవుడికి ఇష్టమైన బలి కదా. విరగాలి. ఎంత వాక్యం వింటున్నా మేఘం కూడా విరవబడకపోతే వర్షం కురవడానికి వీలు లేదు. విరగాలి. దేవుడు దేన్ని ఇష్టపడతాడు, దేని గురించి సంతోషపడతాడంటే 3 విషయాలు చూడండి. మొదటి విషయం 51వ కీర్తన. దేవుడు మన వారు సంతోషపరిచారు, వాళ్ళ జీవితాల ద్వారా దేవుని మహిమపరిచారు. శద్రకు మేషకు అబేద్నెగోలు మన జీవితాల ద్వారా దేవుడికి సంతోషం కలిగించాలి, దేవుడు మహిమపరచబడాలి. 51వ కీర్తన 16వ వచనం. 51వ కీర్తన 16వ వచనం. చదవండి. నీవు బలిని కోరువాడవు కావు, ఓరిని ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీకు అలక్ష్యము. ఇప్పుడు చెప్పండి, ఆయన ఇష్టపడేది మన జీవితాల్లో. పగిలిన హృదయముతో పాడినా